మరో బ్రేకింగ్ అంటుంది. మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్ స్ట్రాంగ్ రూమ్ వద్ద అభ్యర్థుల కాపలా కాస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లిందులో స్ట్రాంగ్ రూమ్ బయట ఉంటామని అధికారులను కోరారు. స్ట్రాంగ్ రూమ్ సీసీ కెమెరాల విజువల్స్ చూసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీసీ కెమెరాల యాక్సెస్ తమకు లేదని అధికారులు తెలిపారు. ఆ తర్వాత డీఎస్పీ వెంకన్న బాబును కొందరు అభ్యర్థులు కలిశారు. స్ట్రాంగ్ రూమ్ బయట ఉండే అవకాశం ఇవ్వాలని కోరారు. ఎవరూ లోపలికి వెళ్లవద్దని వారికి డీఎస్పీ సూచించారు. స్ట్రాంగ్ రూమ్ బయట ఉండేందుకు 5గురికి అవకాశం ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు ఫోన్ లైన్లో. నవీన్, ఇల్లందులో అయితే స్ట్రాంగ్ రూమ్ వద్ద అభ్యర్థులు కాపలా కాస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత తమ ఓటు ఉపయోగించుకున్నటువంటి ఏదైతే బాక్సులు ఉంటాయి బ్యాలెట్ బాక్స్ ని ఇల్లందు మున్సిపాలిటీ స్ట్రాంగ్ రూమ్ లో పెట్టారు. స్ట్రాంగ్ రూమ్ లో పెట్టిన తర్వాత కొంతమంది అభ్యర్థులు మేము ఖచ్చితంగా స్ట్రాంగ్ రూమ్ దగ్గర పడుకుంటామండి, నైట్ ఇక్కడే ఉంటాం, మేము కాపలుగా ఉంటాం స్ట్రాంగ్ రూమ్ దగ్గర, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా అక్కడ డిఎస్పీ వెంకన్న బాబుని అయితే వేడుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ రూమ్ కు అనుసంధానం చేసినట్టు సీసీ కెమెరాలలో మాకు కనపడేటట్టు చేయండి అని చెప్పేసి డిఎస్పీని కోరడంతో డిఎస్పీ సీసీ కెమెరాలకు సంబంధించిన యాక్సెస్ మాకు ఉండదు కాబట్టి పూర్తిగా మీరు ఎవరైనా పడుకోవాలనుకుంటే మాత్రం స్ట్రాంగ్ రూమ్ బయట పడుకోవడానికి ఒక 5గురికి మాత్రం మేము అనుమతి ఇస్తున్నాం, మీ పర్మిషన్ ఇస్తున్నాం, స్ట్రాంగ్ రూమ్ బయట ఒక 5గురు మాత్రం ఉండొచ్చు అని చెప్పి చెప్పారు. అయితే 5గురు కూడా ఎవరైతే ఇల్లందు మున్సిపాలిటీలో పోటీ చేశారో అభ్యర్థులు ఒక 5గురు అభ్యర్థులు స్ట్రాంగ్ రూమ్ వద్ద నైట్ అయితే కాపలాగా పడుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా దీన్ని పడుకోవడానికి కారణం ఏంటంటే నమ్మకం లేక, ఎందుకంటే అధికారుల మీద నమ్మకం లేక నైట్ కు నైట్ ఏమైనా బ్యాలెట్ బాక్స్ మార్చి ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏమైనా గోల్మాల్ జరుగుతుందని చెప్పేసి ఆ విధంగా చేసామని చెప్పేసి కూడా అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు చెప్తున్నట్టు పరిస్థితి కాపడుతుంది. కొన్ని చోట్ల ఎక్కడైతే బ్యాలెట్ బాక్సులు తప్పిపోయి పోలీస్ స్టేషన్ కి అంటే పాలవంత లాంటి దగ్గర బ్యాలెట్ బాక్స్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన తర్వాత ఒక బ్యాలెట్ బాక్స్ పోలీస్ స్టేషన్ కి నేరుగా తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే ఆ వెహికల్ ఫుల్ అయింది కాదు ఇక్కడ తీసుకొచ్చామన్నారు. సో ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో అధికార పార్టీ గోల్మాల్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇల్లందు మున్సిపాలిటీ సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ దగ్గరనే కొంతమంది అభ్యర్థులు పడుకున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే 2 రోజుల పాటు అంటే రేపు కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో నిన్న రాత్రితో పాటు ఇవాళ రైతు కూడా అక్కడే మేము కాపలాగా ఉంటామని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే చెప్పారు. ఒక 5గురికి మాత్రం అక్కడ స్థానికంగా ఉన్నట్టు డిఎస్పీ అనుమతి ఇవ్వడంతో కూడా పూర్తిగా వాళ్ళు అయితే కాపలాగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నవీన్.